ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో మన కొరకు తన యొక్క రక్తమును కాచి తన యొక్క ప్రాణాన్ని పెట్టి చనిపోయి మరలా లేచిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నాకు సర్వాధికారము ఇవ్వబడింది, భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రతి ఒక్కరికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ బోధించండి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటల్లో ఏమిటంటే తన యొక్క శిష్యులకు బోధిస్తున్న మాటలను బట్టి ఈ దినమున మన యొక్క జీవితాల్లో కూడా మనము సమస్త జనులను మన ఉన్నంత ప్రాంతంలో ఈ శిష్యులు అంటే నేర్చుకునే విధానంలో మన జీవితాలను బట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన యొక్క జీవితాల్లో ఆ విధమైన స్థితిలో మన యొక్క స్థితిని బట్టి నడిపించబడాలి. శిష్యులు ఏ విధమైన జీవితాన్ని నడిపించబడ్డారో, ఆ శిష్యులకి ఏ విధంగా బోధిస్తున్నాడు దేవుడు, అదే విధమైన స్థితిని బట్టి మన జీవితాల్లో కూడా ఆ శిష్యుల యొక్క శిష్యత్వమును మనం కలిగి ఉండాలి. అయితే ఈ యొక్క మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాటను బట్టి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి సమస్త జనులను ఆ యొక్క తండ్రి ఎదుట కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, ఇక్కడ నేను మీకు బోధించానే ఆ బోధని, నేను మీకు ఏం బోధించానో, నేను మీకు ఏం ఆజ్ఞాపించుతానో, ఏటిని మీ జీవితాలలో అనుసరించి నడిపించబడ్డారో వాటన్నిటినీ వారికి బోధించండి అంటున్నాడు. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక శిష్యుడుగానే ఉంటే సరిపోదు, అతను కూడా ఒక గురువు వలె మార్చబడాలి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని ఎదుట ఒక శిష్యుడిగా మార్చబడిన వ్యక్తి తిమోతి. అయితే ఈ తిమోతి ఎదుట తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతను నడిపించబడిన తర్వాత అతడు ఒక వ్యక్తిని తయారు చేశాడు, తీతు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క స్థితిని బట్టి ఒక్కొక్కరిని తయారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నీ యొక్క యుగములో నీ యొక్క స్థితిని బట్టి నీవున్న ప్రాంతములో నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డావు, ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నావు, దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడిన నీ జీవితాన్ని బట్టి, నీ స్థితిని బట్టి
ఏ విధమైన స్థితిలో నువ్వు నడిపించబడ్డావో తెలియదు, కానీ ఈ దినమా నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఆయనను అనుసరించిన మన జీవితాలలో ఒక శిస్తత్వం మన జీవితాల్లో జరిగించబడాలి. ఆ శిస్తత్వంలో మనము కూడా ఒక్కొక్క మనిషిని మనం తయారు చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. ఇక్కడ అంటున్న మాటలు బట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో కనుక వీటన్నిటిని మీరు బోధించండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక పౌలు గారి యొక్క జీవితంలో ఏ విధంగా నడిపించబడ్డాడో తన యొక్క పౌలు గారి యొక్క అనుభవాన్ని ఒక తిమోతి గారికి తెలియజేస్తున్నాడు. ఈ తిమోతి గారి యొక్క జీవితంలో నడిపించబడిన నడకను బట్టి తన యొక్క అనుభవాన్ని ఒక తీతు గారికి తెలియజేస్తున్నాడు. అయితే వీరి వీరి జీవితాలలో వారి వారి యొక్క పరిమాణం బట్టి, వారి వారి యొక్క స్థితిని బట్టి ఆ దేవుని ఎదుట తమ జీవితాలను సిద్ధపరచుకుంటున్నారు. అయితే ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఒకటి, శిష్యుడు అవ్వాలంటే ముందు మన జీవితాలలో వాక్యానుసారమైన జీవితంతో నడిపించబడుతూ వాక్యమందు మన జీవితాల్లో నిలబడాలి. ఆ వాక్యమందు మన జీవితాల్లో నిలిచి ఉన్న వారిగా ఉంటే ఆ దేవుని ఎదుట మన యొక్క శిష్యత్వము కలిగిన వారిగా మార్చబడతాం. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన ప్రేమ యందు నిలిచిన వారిగా మనం నడిపించబడాలి. అంటే ఆయన ప్రేమను కలిగిన వారిగా మనం నడిపించబడుతూ అనేక మందికి ఈ ప్రేమను చూపించిన వారిగా మనం మార్చబడాలి. 3, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఫలించే అనుభవంలో మన జీవితాలు నడిపించబడుతూ ఉంటే ఈ ఫలము ద్వారా అనేక మందికి ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని కలుగజేస్తుంది. అయితే 4, మన జీవితాల్లో ఏం చేయాలంటే 4 కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టిన వారై తమ జీవితాలలో శిష్యులుగా మార్చబడిన వారు కనబడుతూ ఉంటారు. మనం అదే జీవితాన్ని మనం కలిగి జీవించగలిగిన వారిగా మార్చబడాలి. అయితే ఇక్కడ ఉన్న మాటలలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యమందు నిలకడగా నిలిచిన వారిగా ఉంటే ఆ ప్రేమ యందు కలిగిన వారిగా మన జీవితాలలో అనేక మందికి ప్రేమను చూపించిన వారిగా మన జీవితాలు నడిపించబడాలి. ఆ ఫలభరితమైన స్థితిలో మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఆ యొక్క ఆశీర్వాదకరమైన పరిస్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. అయితే ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ శిష్యత్వంలో మన యొక్క జీవితాలు ఎంతవరకు కొనసాగించబడుతున్నాం? ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నాకు శిష్యునికి తగినంత బుద్ధిని నాకు అనుగ్రహించయ్యా, వినే బుద్ధిని నాకు అనుగ్రహించయ్యా అంటున్నాడు. అంటే తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో తెలియదు, కానీ అక్కడ అంటున్నాడు వినే అంత బుద్ధి నాకు అనుగ్రహించు అని అతడు సంబోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఈ మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో అంటుంటాడు, ఏమంటాడంటే అక్కడ ఈ యొక్క స్థితిని బట్టి బుద్ధిమంతులైతే పరమమునకు పోబడిన ఆ యొక్క పరమమున ఉన్న ఆకాశపు జ్యోతులను కొలిన వారే ఉంటారని చెబుతూ, అలాగే నీతి మార్గమున అనేకులు ఎవరు తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వలె ఉంటారని చూస్తున్నాం. అంటే మనము నీతి మార్గమున అనేకులను మనం త్రిప్పేవారిగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి మార్గమున అనేక మందిని మనం తిప్పే ఒక శిష్యులుగా మనం మార్చబడాలి. అంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. అయితే ఈ శిష్యులుగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఈ శిష్యత్వంలో మన జీవితాల్లో ఇంకా ఏం చేయాలంటే ప్రతి దినాన మనం ప్రభువుని ఆరాధించేవారుగా మన జీవితాలు నడిపించబడాలి.
అదే స్థితిని బట్టి తగ్గించుకునే స్వభావం మన జీవితాల్లో ఉండాలి. అలాగే మన యొక్క జీవితాల్లో ఈ బలమైన ఆహారము అంటే ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆహారము మన జీవితాల్లో తృప్తిగా తినిన వారిగా, అంటే వాటిని అనుకరించి ఆ యొక్క ఆస్వాదించుకొని వాటిని మన జీవితాల్లో ఆలకించి వాటి యొక్క స్థితిని బట్టి మన జీవితాలలో కలిగి ఉన్నవారిగా మార్చబడాలి. ప్రతి దినాన ప్రభువుని ఆరాధించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అలాగే మన జీవితాలలో బలమైన ఆహారము మన జీవితాల్లో తిని నడిపించబడాలి. కొన్ని మంది స్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే వాక్యము బోధించబడుతున్న వారి వారి యొక్క స్థితిని బట్టి దానిని ఆస్వాదించలేని పరిస్థితి. అనగా అంటే ఆ ఆహారమును తృప్తిగా తీసుకోలేని పరిస్థితి కనబడుతుంది. దేవుని యొక్క వాక్కులు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నా తమ యొక్క జీవితాలలో వాక్యానుసారమైన జీవితాన్ని నడిపించుకోలేని పరిస్థితిగా కనబడుతుంది. అంటే మనం ఏం చేయబడాలంటే ఈ బలమైన ఆహారం మనం తిన్నామంటే, ఈ బలమైన ఆహారం మన జీవితంలో తృప్తిగా తినగలిగితే మన జీవితాల్లో ఏం కలుగుతుంది అంటే, మన జీవితాల్లో ఉన్న దేహానికి ఆరోగ్యం కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలలో ఏం చేయబడ్డారంటే, అక్కడున్న పరిస్థితిని గుర్తు చేస్తే తిమోతిలకు రాసిన పత్రికలో అంటాడు, అక్కడ 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే జనులు హితబోధన సహింపక, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చుకులు కలవారై తమ కొరకు స్వకీయ, అంటే తమ యొక్క దురాశలు కలిగిన వారే తమ యొక్క స్వకీయ దురాశల కొరకు తమ కొరకు బోధకులను ఏర్పరచుకున్నారని చెబుతూ ఉంటాడు అక్కడ. అంటే వారి కొరకు బోధకులని ఏర్పరచుకుంటున్నారు. ఎలాంటి బోధకులు? అనుకూలమైన బోధకులు. ఇలా చెబితే, ఇలా నడిపించబడితే, ఇలా స్థితిలో బోధిస్తేనే నువ్వు ఉండు, లేకపోతే అది ఆ వ్యక్తిని తీసివేసే పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. మనిషికి ఎలాంటిది కావాలంటే, మనిషి జీవితంలో నువ్వు ఆశీర్వదించబడితే చాలు, ఆశీర్వదించబడతావు అంటే బాగానే ఉంటది. కాదు నీ ప్రవర్తన ఇలా సరిచేసుకో అంటే మనిషి జీవితంలో ఆలకించలేని పరిస్థితి, అలాగే ఆ సేవకుడిని ద్వేషించే పరిస్థితి కనబడుతుంది. ఒక కఠినమైన మాటలు మన జీవితాలలో ఆలకించలేని, ఆస్వాదించలేని పరిస్థితులు కనబడతాయి. అయితే ఇక్కడ ఉంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఇది ఆరోగ్యకరమైన బోధ. ఇది ఆరోగ్యకరమైన బోధని ఆలకించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆలకించలేని పరిస్థితులు ఎందుకు కలుగుతాయి అంటే, తమ యొక్క స్వకీయ దురాశల చేత దురదచులు గలవారై వారు దేవుని యొక్క మార్గంలో తమ యొక్క స్థితిని నడిపించుకోలేని పరిస్థితి, తమ యొక్క జీవితాలలో ఆహారమును తృప్తిగా తినలేని పరిస్థితి, ఆ వాక్యమనే హృదయంతో ఆ యొక్క వాక్యమనే ఆ యొక్క మాటల చేత హితబోధను సహింపజేయని పరిస్థితిలో వారు నడిపించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ జీవితంలో ఈ శిష్యత్వంలో నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి, ఆ దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో నడిపించుకుంటూ బలమైన శక్తి చేత నువ్వు నింపుకుంటూ అనేక మందిని ఆ యొక్క వాటిని నువ్వు ఇచ్చేవారిగా ఉంటున్నావా, లేక నీ జీవితమును బట్టి నీవే బలహీనమైన స్థితిలోనికి వెళ్ళే పరిస్థితి నీకు కలిగి ఉందా? ఒక బాప్టిజం ఇచ్చి యాహోను కఠినంగా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంటే ఆయన తలను అడిగిన పరిస్థితి కనబడింది. ఇంకా ఉన్న సేవకుల యొక్క జీవితాలలో వారు ప్రకటన చేస్తున్న పరిస్థితిలో ఉంటే వారిని ద్వేషిస్తూ వారిని చంపే పరిస్థితులు ఉన్నాయి ఈ భూలోకంలో. ఎందుకు ఈ పరిస్థితి కలుగుతుంది అంటే, వారు దురద చెవులు గలవారై వినే పరిస్థితుల్లో లేరు.
వారి యొక్క జీవితం వినే పరిస్థితి కనపడట్లా. వారు ఏ కాడికి తమ జీవితాలలో తమ యొక్క సొంత ఆలోచనలతో నడిపించబడుతూ మాకు బోధించే మాటలను వారికి బోధించే మాటల్లో మాకు బోధించేది ఏముంది అని చెప్పి వారి వారి జీవితాల్లో ఏం చేస్తుంటారంటే వాక్యం తెలిసిన వారిగా నడిపించబడుతూ ఆ వాక్యము తమ జీవితాలలో సరి చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ ఉంటున్నది ఒక మాట మనకు గుర్తు చేసుకుంటే, లోకంలో ఒక మాట అంటాడు, చదువుకున్నవాడి కన్నా సాకలోడు మేలని అని కొన్ని లేఖనాలు కొన్ని మంది అంటూ ఉంటారు. అది లోకానుసారంగా. అంటే ఒక మనిషికి తెలిసిన వాడికి మనం బోధించలేము కానీ తెలియని వాడికి బోధించవచ్చు అంట. అంటే ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అంతా నాకు తెలుసు అని తన జీవితంలో విర్రవీగుతున్న పరిస్థితి ఉంటది. మనిషి జీవితాల్లో ఈ వాక్యానుసారంగా తమ జీవితాలు సరిచేయబడుకోలేని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాల్లో కూడా, మతోన్మాదుల యొక్క జీవితాల్లో కూడా అనేక మంది యొక్క హృదయాలు కూడా అదే స్థితిని కలిగి ఉంటున్నారు. వారి మార్గం వారికి మంచిగా కనబడుతుంది. వారి యొక్క మార్గము మా యొక్క దృష్టికి, మా జీవితంలో మేము యథార్థంగానే ఉంటున్నాంగా, మా యొక్క నీతిని మేము అనుసరిస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు లోక సంబంధమైన ఆలోచనల చేత నడిపించబడుతూ ఉంటారు. ఇంకా దేవుని సన్నిధిలో ఉన్న వారి యొక్క జీవితాల్లో కూడా కొన్ని మంది తమ జీవితాలు ఆ విధమైన స్థితిలో నడిపించుకుంటున్నారు. ఇదేమో మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఒక శిష్యత్వంలో ఉన్నామంటే ఆ శిష్యత్వంలో వినే బుద్ధి మనకు కలిగి ఉండాలి. ఈ శిష్యులుగా మన జీవితాల్లో వినిన వారిగా ఉంటే ఈ వినిన దానిని మనం గ్రహించి అనేక మందికి బోధించేవారుగా మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక శిష్యులుగా మార్చబడ్డాడంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్నది గుర్తు చేసుకుంటే ఆ యొక్క దేవుని యొక్క పిల్లల యొక్క జీవితాల్లో స్కూల్కి వెళ్తున్న స్థితిని బట్టి వారు ఏం చేస్తూ ఉంటారు? ఒక గురువు చెప్పిన మాటలను ఆలకిస్తూ తమ జీవితాలలో వాటిని నేర్చుకుంటూ, చదువుకుంటూ, వాటిని అనుసరిస్తూ తమ జీవితాలు నడిపించబడుతూ ఉంటాయి కనుక చివరి దినాల్లో వారి జీవితాల్లో ఏం చేయబడుతున్నారు? వీటిని రాస్తున్న సమయంలో వారు ఒక ఉత్తీర్ణతమైన స్థితిలోనికి వెళ్తున్నారు. ఈ ఉత్తీర్ణతమైన స్థితిలోనికి వెళుతున్న స్థితిని బట్టి కొన్ని మందిని తమ జీవితాల్లో ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. ఎలాగా అంటే ఇలా చదివితే నీ జీవితం విధంగా మార్చబడుతుంది అని చెప్పగలిగిన వారిగా మార్చబడుతున్నారు. ఎందుకని అంటే తమ జీవితాలలో ఆ గురువు చెప్పిన మాటల ప్రకారం అనుసరించారు కనుకనే వాటిని అనుసరించి తమ జీవితాలలో అనేక మందికి వాటిని బోధించగలిగిన వారిగా మార్చబడ్డారు. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా దేవుని యొక్క వాక్కులు మనతో ఏం ప్రకటన చేస్తుందో వాటిని విని అంగీకరించి దానిని అనుసరించి మనం జీవించి ఉంటే రానున్న దినములలో మన యొక్క జీవితాల్లో ఒక అత్యధికమైన అభివృద్ధి కలుగుతుంది కనుక ఈ అభివృద్ధి ద్వారా అనేక మందిని మనం దేవుని ఎదుటకు తీసుకురాగలిగిన శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి వినే బుద్ధి మన జీవితాలలో ఉండును గాక. మన జీవితాలలో ఆ శిష్యత్వంలో అనేక మందిని శిష్యులుగా చేసే విధంగా మనం మార్చబడదుము గాక. అయితే మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకో. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలో ఆయనకి శిష్యులుగా నీవు నడిపించబడుతున్నావు. అయితే నీవు కూడా ఒక శిష్యుని తయారు చేసే విధంగా మార్చబడాలి. అయితే ఈ మార్చబడాలంటే మన జీవితాల్లో ఒక మాట గుర్తు చేస్తున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో త్వరగా చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అయితే చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన ఆ యొక్క ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏం చేయబడ్డాం మనం అంటే దేవుని యొక్క ప్రణాళికలో మన జీవితాలలో చీకటిలో చనిపోవలసిన మన జీవితాలు
చీకటి అంటే పాపమునకు సాదృశ్యము. ఈ పాపములో మనం చనిపోవాల్సిన వారు మన జీవితాలలో ఆశ్చర్యకరమైన తన వెలుగు అంటే తన వెలుగులోనికి అంటే ఈ వెలుగు మన జీవితాలలో ఒక పరిశుద్ధతకు సాదృశ్యమై ఉన్నది. ఈ పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన మనం ఏం చేయబడాలి అంటున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న నీ జీవితము ఏం చేయబడాలంటే ఆయన గుణాతిశయంలో ప్రచురపరచాలి. ఆయన గుణాతిశయంలో ప్రచురపరిచిన వారిగా మనల్ని ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కనుక మనం ఏం చేయబడాలంటే ఆ దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకుంటూ ఇక్కడ అంటున్న మాట అదే కదా, శిష్యులుగా తయారు చేయండి, నేను మీకు ఆజ్ఞాపించాను వాటిని అనుసరించి వాటిని అనేక మందికి బోధించండి. అలాగే ఇక్కడ అంటున్న మాట గుణాతిశయములను ప్రచురపరచండి అని చెబుతున్నాడు. ఇదని మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఆ శిష్యత్వంలో విని బుద్ధి మన జీవితాల్లో అనుగ్రహించి అనేక మందికి వాటిని విని అనుసరించి అనేక మందికి మనం బోధించే వారిగా మార్చబడదుము గాక. ఆమేన్. ఈ మాటలు మీ నికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతి ఆశ్చర్యకరుడు మహోన్నతులను స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ దినమున మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి అయ్యా నా తండ్రి శిష్యులుగా చేయబడినప్పుడు అయ్యా నా తండ్రి అపోస్తలైన పౌలు గారు నా తండ్రి ఒక తిమోతిని తయారు చేస్తున్నట్లు అయ్యా ఒక తిమోతి గారు నా తండ్రి ఒక తీతుని గారిని మీరు తయారు చేసినట్లుగా అయ్యా మా జీవితాల్లో కూడా మేము కూడా తండ్రి ఒక శిష్యులుగా మార్చబడిన మా జీవితాల్లో కూడా అనేక మందిని నా తండ్రి అయ్యా తయారు చేసే కృపను మాకు దయచేయండి. అయ్యా తయారు చేయాలంటే ముందుగా మా జీవితాల్లో శిష్యత్వంలో ఏం చేయబడాలో మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా వాక్యం ముందు నిలిచిన వారిగా అయా ప్రేమ కలిగిన వారిగా మార్చబడాలి. ఆయా ఫలభరితమైన వారిగా మార్చబడాలి. మాకు అటు కృపను మాకు అనుగ్రహించండి. అయా కలిగిన దానిలో మా జీవితాలు విడిచిపెట్టిన వారిగా మేము కొనసాగించే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి అలాగే నా తండ్రి ఈ యొక్క శిష్యములుగా మార్చబడిన తర్వాత మా జీవితాల్లో ప్రతి దినము నీ సన్నిధిలో అయ్యా నిన్ను ఆరాధించే వారిగా అయ్యా నా తండ్రి మా జీవితాలను తగ్గించుకునే కృపను మాకు అనుగ్రహించండి. మీ బలమైన ఆహారం చేత మా జీవితాలు ఆస్వాదించి అయ్యా తృప్తిగా ఇచ్చి బలమైన వారిగా మార్చబడి అనేక మందిని మేము బలమైన వారిగా మేము మార్చబడి కృపను మాకు దయచేయండి. అయ్యా ఒక శిష్యులుగా తయారు చేయనట్లుగా అలాంటి కృప మాకు అనుగ్రహించి అయ్యా నా తండ్రి ఎందుకంటే మా జీవితాల్లో మన తండ్రి చీకటిలో ఉన్న మా స్థితిని బట్టి అయ్యా మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నారు కనుక మీ గుణాతిశయంలో ప్రచురం చేసి అనేక మందిని నా తండ్రి నీ సత్తుగా అయ్యా నీ ప్రజలుగా మేము చేసే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా మీ లేఖనాలు బట్టి నా తండ్రి నీతి మార్గన అనేకులు ఎవరు త్రిప్పుతారో వారు నా తండ్రి ఆకాశంలో నా తండ్రి అయ్యా నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వల్లే ఉంటారు అంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో ప్రకాశించు నక్షత్రం వల్ల మేము మార్చబడి అనేక మందికి వెలుగునిచ్చి అనుగ్రహించిన కృప చూపించి సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.